నమస్కారం. పుస్తక ప్రియులందరూ వారి వారి పుస్తకం ఎక్కడున్నదో వారికి సంబంధించినటువంటి సరుకు జోలి వాళ్ళకు ఏ స్టాల్లో దొరుకుతుందని చాలా వెతికి కొనుక్కొని సంచిలో పెట్టుకొని దాచుకొని చలికి కొనుక్కుంటా కొత్త కోట్లు కొనుక్కొని ఎక్కడ కలవని మిత్రులందరూ ఇక్కడ వచ్చి కవులు, కళాకారులు, పాటగాళ్ళు, ఆటగాళ్ళు, మంత్రులు, అధికారులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నిర్వహిస్తున్నటువంటి ఈ బుక్ ఫేర్కు మా తెలంగాణ సలహా మండలి సభ్యునిగా ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభాత బేరిలో మా వంతుగా మేము ప్రజలను మేల్కొల్పాలి అంటూ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ పుస్తకాలు చదివిన తర్వాత ఒక పాటతోటి పల్లె నరసింహగా కొంచెం అందరికి తెలిసిన దాని తర్వాత ఈ పుస్తకం సంబంధించినటువంటి ఒక 2 విషయాలు చెప్పడానికి నా ముందు చాలా తలలు వండినటువంటి మేధావులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. మీ నుంచి నేను ఒక్కొక్క అక్షరాన్ని ఏరుకొని ఈ 38 సంవత్సరాల్లో కానీ మీరు మాట్లాడినటువంటి ఆ మాటలను ఏరుకొని నా జేబులో నింపుకొని నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను రాగం తీసి పల్లెల్లో పాట పాడితే పల్లె నరసింహనైనా, రైతుల పాట పాడితే రైతునైనా, వారి బాధలలో ఈరోజు మీ ముందుకున్న ఒక కళాకారునిగా నన్ను ఈరోజు ఈ బుక్ ఫేర్కు నన్ను ఆహ్వానించినటువంటి యాకూబ్ సార్కు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు మరియు కల్చరల్ డిపార్ట్మెంట్కు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ పుస్తలన్నీ తెచ్చుకున్నా విత్తనాల బస్తానకిలి నెత్తురేసి పెంచుకున్నా పుస్తలన్నీ తెచ్చుకున్నా విత్తనాల బస్తానకిలి నెత్తురేసి పెంచుకున్నా చేనులోని కాపు నకిలి ఎదుగుతున్నా పొలముకేసే ఎరువులు నకిలి పంట సేలా ఒంటి మీద జల్లే మందులు నకిలి ఇంత మోసం జరుగుతున్నా ఎగుసము చేసి పంట మందు ప్రపంచానికి అన్నమైనందుక నాగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుక మట్టి తల్లి మనసు తప్ప మనిషి మర్మం ఎరుగనుని పొద్దు పొడుపు ధ్యాస తప్ప వెన్ను పోటంటే ఎరుగనుని కలుపు తీసే గుణము తప్ప కళ్ళ ఎరుగని రైతు కంట రాలుతున్నా రక్తదారని నగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుక ఎద్దుల బండికి ఎదురీతుందుకో కొందరి స్వార్థము పండనందుక మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో కక్షగట్టి తాకట్టు పెట్టి ఈ రాజ్యమెందుకో రాజధాని కళ్ళ ముందే రైతులెందరో రాలుతున్న రాజు ఎవడు ఆపడెందుకో నాగలి కళ్ళలో కన్నీరెందుకో. ఈ పాటను మిట్టపల్లి సురేంద్రన్న గారు రాయడం జరిగినది. రైతులందరూ ఢిల్లీలో చలికి వణుకుతూ ధర్నాలు చేసి చనిపోతుంటే ఈ ప్రభుత్వాలను
రాసినటువంటి పాట. అయితే ఈ సందర్భంలో ఇంకొక విషయం, మన సంస్కృతి సాంప్రదాయాలు మంటగాలుస్తున్నాయి. మనం దాన్ని కూడా కొంచెం చేయాలనేటువంటి సంకల్పంతో మన సాంప్రదాయం హీనంగా బహుఘోరంగా దిగజారిపోతుంది. మన సాంప్రదాయం హీనంగా బహుఘోరంగా దిగజారిపోతుంది. మరి తప్పేపోతుంది, దిగజారిపోతుంది, మరి తప్పేపోతుంది. హైటెక్ కంప్యూటర్ అంటూ పక్క పోసి సరెట్టు అప్పు చేసి పప్పు కూడంటూ దేశాన్ని తాకట్టు పెట్టి కల్లాడిల్లే రైతుల దోస అట్లగాయే ఈ పాలకులకు కరెంటు రాక కాల్వలు రాక పంటలు ఎండిపోయి నాడు వ్యవసాయ రంగంలో ముందున్న దేశం వెనుకబడి ఎదురు చూసే ఇప్పుడు కష్టపడకుండానే కడుపులోకి తిండి కంప్యూటరే పెడతారంట, కంప్యూటరే పెట్టునంట. మన సాంప్రదాయం ఘోరంగా ఘోరంగా దిగజారిపోతుంది, మరి తప్పేపోతుంది, దిగజారిపోతుంది, మరి తప్పేపోతుంది. ఆడకూతురి ప్రాణానికన్నా ప్రాణానికి విలువిచ్చే దేశం. చలనచిత్రాలు చూస్తున్న స్త్రీలు నేడు చిత్రంగా వేస్తున్న వేషం. మోకాళ్ళకు పైన మిడ్డీలే మోడలంటూ వేస్తున్నారే. ఉల్లిపొర సీరా వల్లంతా గనవాడి జాకెట్లే ఫేషనాయే. నాడు విదేశీ వద్రాలు వద్దన్న దేశం మళ్ళీ ఇమ్మని మొండికేసే. ఇప్పుడు కోకలు రైకలు కట్టుకోకుండానే సెడ్డీలే సరిపోవునంట, సెడ్డీలే సరిపోవునంట. మన సాంప్రదాయం హీనంగా ఘోరంగా దిగజారిపోతుంది, మరి తప్పిపోతుంది, దిగజారిపోతుంది, మరి తప్పిపోతుంది. చదువుకున్న మేధావులున్నా శాస్త్రీయ పరిజ్ఞానమున్నా ఉద్యోగాలు లేక యువత పొరుగు దేశాలకే వలస. విద్యాధికారులు మేసే మేతలు విద్యార్థుల గుండె కోతలు. ఎంసెట్టు లీకు ఈ సెట్టు లీకు చదువులన్నీ అమ్ముడాయే. నాడు సారస్వతి దేవత అనుకున్న దేశం సొమ్ము కోసం అమ్ముబోయే. ఇప్పుడు చదువులు ర్యాంకులు చదువుకుంటే రావు, చదువుకుంటేనే వస్తాయంట, చదువుకుంటేనే వస్తాయంట. మన సాంప్రదాయం హీనంగా ఘోరంగా దిగజారిపోతుంది, మరి తప్పిపోతుంది, దిగజారిపోతుంది, మరి తప్పిపోతుంది. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిసిన నాడే అసలైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ. నడవడానికి ఆడవాళ్ళేరే కడుపులోనే చంపుతున్నారే, నడవడానికి ఆడవాళ్ళేరే కడుపులోనే చంపుతున్నారే. నాడు సత్కరించి గౌరవించిన దేశం ఘోరంగా హింసించుడాయే. ఇప్పుడు గాంధీ తాత పుట్టి దేశానికి వస్తే నాది అవని వెళ్తాడు, ఒక్క క్షణమైన ఉండనంటాడు. మన సాంప్రదాయం హీనంగా ఘోరంగా దిగజారిపోతుంది, మరి తప్పిపోతుంది, దిగజారిపోతుంది, మరి తప్పిపోతుంది. ఈ విధంగా ఉన్నది. మళ్ళొక విషయం ఏంటంటే పిల్లలను చదువుకోవాలని కాలేజీలకు అయిపోయిందా ఉన్నా ఓకే 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 సారీ, టైం 10 నిమిషాలు కాబట్టి దగ్గర పడ్డది, బిల్లు పెట్టినారు. అయితే ఈ ప్రభాత పేరులో నేను సాంస్కృతిక సలహా మండలి సభ్యునిగా అయిన తర్వాత ఏదైనా కొత్త ప్రోగ్రాం చేయమని మా మినిస్టర్ గారు జూపల్లి కృష్ణారావు గారు అంటే ఎంజాయ్ పేరుతోటి గంజాయి వద్దని అన్ని యూనివర్సిటీలలో ఇక ప్రోగ్రాం చేస్తే దానిలో ఉన్నటువంటి బాధను ముందుకు తెలియజేస్తా. 5 నిమిషాలు కరెక్ట్గా బంద్ చేస్తా. గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికే వదిలితివి,
భ్రమలల్లో నిండారా మునిగితివి, మనిషన్న సంగతే మరిసితివి. చేతులారా చేజార్చుకుంటివిరా, నీ జీవితం వెలుగులోన ఉన్న చీకటే గదరా, నీకు దినం వీకెండ్ పాటంటే ఉరికితివి, పబ్బుల్లో క్లబ్బుల్లో తడిసితివి. డబ్బున్న బాబుల పిల్లలతో తాగుతూ తందనాలాడితివి. నీ స్థితిని మరిసిపోయి వాళ్ళతో చేరావురా, డిస్కోటెక్కులో నీ భవితని గాలికి వదిలేసినవు గదరా. కోకెల్ మత్తులో కొడుకులారా నా బిడ్డలారా, చేతులెత్తి మొక్కుతున్నా మీకు. ఎంజాయి పేరుతో గంజాయిని సేవించవద్దని చెబుతున్నారా, ఎంజాయి పేరుతో గంజాయిని సేవించవద్దని చెబుతున్నారా, సేవించవద్దని చెబుతున్నారా. పూసిన పున్నమి వెన్నెల మీనా తెలంగాణ వీణా, వాసిగ చరితల వెలుగొందిన గత వైభవాలకునా. పదగతల బాని స్వరజతుల వేణి ఉప్పొంగి మురిసే ఉల్లముల బాని తాళాల గోల దరువులయాల సంబూరమాడే సింగిడి నీలారే. మోదుగు పూల వసంతేల తంగెడు పూల బంగారు నీల, జమ్మి కొమ్మన పాల పిట్టల గంటలేసే జింక పరుగుల. ఇడుపు ఇడుపున జానపదంబుల ఇంపుగా పూసిన కవనవనంబులు ఎగిసి పారేయన్నెన్ను ఏరులు ఊగియాడే బతుకమ్మ ఊరులు. బుద్ధుని పాదపు ముద్రల బండ మన పరిగిరికొండ, పద్మనాయకుల దేవరకొండ మేటి రాచకొండ. కొరులు పాక తిరు దంకర పాద వర్ధమానమును తెలిపిన బోధ. యాదగిరి నరసన్న ముక్కులు జానుపాడు సైదన్న సూక్తులు. వడి కలబడి కుడి ఎడమలబడి గడీల పొగరులు దించిన కరములు. పడి పరుగులు వెట్టిరు జులములు. నందికొండ నీటితో నిండా ఊరు ఊరు నా పైరులు పండ. కరువుల బరుగుల జరుగుల దూరం నల్లగొండ వరి తరిమాగానం. పారే వాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలగాలులు. కీసర గుట్టలు హరికీర్తనలు శిలతత్వములు అనంతగిరులు. భూమిల దాగిన సలవ కొండలు తాండూరు షాబాదు బండలు. కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలుగా ఎలకు పరరాసులు. రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారము కొలువ. పాలకుర్తి కవనపు మేళ భాగవతం గణపోతన లీల. సమ్మక్క సారక్కల తెరువ సరువాయిప పన్నను మరువ. ఓరుగల్లు అడుగడుగుల గుళ్ళు తలుసుకుంటే పులకించెను ఒళ్ళు. మేటి ఏనికల శాతవాహనుల కోటి లింగముల పురమీలేల. కోడె ముడుపులకు భజన కొలువులకు వరములిచ్చే రాజన్న లీల. ఊరి ఊరిలో నా ఉక్కును మించినట్టి కోట. ఉబికే చరితల ఊట సిరిసిల్ల మగ్గాల నేత. వేలికి ఎద్దిన సొగసుల పూత కవనం భువనము ఎల్లలు దాట. కరీంనగర్ వాగ్దేవికి బాట జ్ఞానపీఠమై పూసిన తోట. తెలుగు వాకిట పరివమ్మలికే కృష్ణవేణి ముఖద్వారం. ఇప్పటి మించిన ఇస్కరేణువుల అందమైన దుండి బితీర్. మందం కొండ సిరిసన గళ్ళ గట్టు కొమ్మకి జోగులాంబ. రామగిరి శ్రీరంగాపురము నల్లమల సలేశ్వర తీర్థం. తరాలు గడిసిన వాడని ఊడల ఊయలలు పే పిల్లల మర్రి పాలమూరు తల్లి మన పాలమూరు తల్లి. కుమరంబీను జోడెనగా చరితన వీరు చరితన చాటు మిశ్రం చాటి తప్పని నడిపించేనా గోండు కోలం తోటి అర్థం సాటి రాత్రం నాకు ఆడిన పాటుకు అడిగేసో పౌరుల బోధనశాల విష్ణుకుంది నిన్ను ఏడు పంట వేల కలుపు పల్లె పర్వతించుకునుకో. గలగల పైరులు కలుపుల నిజాము పాటుకు సిరుల కలకల అరుణాశాల. పర్వతాల సీతమ్మ అడుగులు భద్రాచలముల నిత్య వేడుకలు. కోనలెట్ట గోదారి పలుగులు పగలే నీడలు పంచిన తండం. పచ్చని పేరు పొడుగుల యంత్రం. అగ్గిబావులు బొగ్గు నిలువులు పాలు వంచీల పంచ వెలుగులు. గిరిజన జాతుల ఆయువు పట్టు ఆశయాలు విరబోసిన చెట్టు. కనుక వాసులకు కరగని పట్టు ఉద్యమాల కిరకమ్మం మెట్టు. ముందుగా పంజీర నాదం సింగూరు జల పందులు హారం. సాతుల పట్టం సంగమ క్షేత్రం. ఏడు కాయల శైవ క్షేత్రం. పాటలు పోటెత్తించిన
నేతల కవులకు ఇచ్చిన జిల్లా పల్లెలకు జిల్లా మరి ఉద్యమాల జిల్లా మొత్తం మసీదు పురాణ పూలు దేకురకాయ కొబ్బరి తోట నిర్మించిన సాగర్ కంటేట ఆచరణ విరిగిన ప్రతి థ్యాంక్ యూ సార్.